ఈరోజు భారత్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో మరి కూచిపూడి నృత్యం గిన్నిస్ వరల్డ్ రికార్డులోకి తీసుకురావడం కోసం మరి భారత్ ఆర్ట్స్ వాళ్ళు చేసినటువంటి ప్రయత్నానికి హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు, మన టూరిజం అండ్ కల్చరల్ శాఖ మినిస్టర్ గారు జూపల్లి కృష్ణారావన్న గారు, అదేవిధంగా మా సోదరుడు కుస్మన్న గారు, సోదరిమణి కాల్వ సుజాత గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, సోదరిమణికి, అదేవిధంగా గవర్నమెంట్ ఆఫీసర్స్కు, మరి నృత్య కళాకారులకు, కళా పోషకులకు, ఈ కళా నృత్యాన్ని కాపాడుతున్నటువంటి పెద్దలకు, చిన్న చిన్న పిల్లలు కూడా, అమ్మాయిలు ఈ నృత్యంలో చలిలో పాల్గొని మరి వారి యొక్క కళా పోషణను ప్రదర్శిస్తూ మన భారతీయ నృత్యాలలో ఇదొక మేజర్ కళా నృత్యం కూచిపూడి నృత్యం. ముఖ్యంగా తెలుగువారు అత్యంత ఇష్టంతో చేసేటువంటి నృత్యం కూచిపూడి నృత్యం. గతంలో 2012లో ఒకసారి 3000 మందితో వరల్డ్ రికార్డులోకి రావడం జరిగింది, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులోకి రావడం జరిగింది. మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత ఫస్ట్ టైం, ఇన్నాళ్ళ తర్వాత ఒక ప్రయత్నంగా మరి ఈరోజు భారత్ ఆర్ట్స్ అకాడమీ వారు చేస్తున్నటువంటి గొప్ప కృషి, దాదాపుగా ఒక 5,000 మంది చిన్నారులతో ఈ యొక్క నృత్యాన్ని మళ్ళీ వరల్డ్ రికార్డులోకి తీసుకురావడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం తప్పకుండా సక్సెస్ అయి ప్రపంచం ముందుట మన యొక్క కూచిపూడి నృత్యం గిన్నిస్ ఆఫ్ రికార్డులోకి వచ్చి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి అక్కడి నుంచి వచ్చినటువంటి ప్రతినిధులను కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం, స్వాగతిస్తూ ఉన్నాం. మనము ఎంత ఎదిగినా ఆర్థికంగా లేదా ఇతర రాజకీయ రంగాలలో ఉన్నప్పటికీ మన ప్రాచీనమైనటువంటి ఇలాంటి నృత్యాలను, ఆటలను, పాటలను, సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకున్నప్పుడే మన యొక్క ప్రాంతం యొక్క గొప్పతనం, మన దేశం యొక్క గొప్పతనం బయటి ప్రపంచానికి తెలుస్తుంది. అంతే తప్ప ఒక దేశంతో ఒక దేశం, ఒక ప్రాంతంతో ఒక ప్రాంతం ఆర్థికంగా పోటీలు పడొచ్చేమో కానీ ఇలాంటి కళ మాత్రము మన పూర్వీకులు ఇచ్చినటువంటి కళా పోషణ ఇది. కాబట్టి దీన్ని మనం నిరంతరం కాపాడుకుంటూ భవిష్యత్ తరాలకు అందించినప్పుడే మరి ఇది మన యొక్క సంస్కృతిని ఫ్యూచర్కి కూడా తెలియజేస్తుంది. మరి ఎప్పుడో మనం ఇదొక అంటే కూచిపూడి నృత్యం అనేది 17th సెంచరీలో స్టార్ట్ అయినటువంటి ఈ నృత్యం మరి అప్పటి నుంచి అది ఆర్గనైజ్ చేయబడి ఇప్పటికీ మనం కొనసాగిస్తున్నామంటే మన ముందు తరాల వాళ్ళు మనకు ఇస్తూ వచ్చారు ఇక్కడ దాకా. అందుకనే ఇంత మరి టెక్నాలజీ డెవలప్ అయినా, ఇన్ని రకాల ఆర్థిక సామాజిక ఎదుగుదల ఉన్నప్పటికీ ఈ కల్చర్ను మనం ఇక్కడి వరకు తీసుకురాగలిగినామంటే మన పూర్వీకులు మనకు కాపాడి అందించారు. కాబట్టి మనం కూడా భవిష్యత్ తరాలకు అందించాలంటే ఇలాంటి మరి రికార్డ్స్తో పాటు భద్రపరిచేటువంటి విధానం కూడా అవలంబిస్తూ భవిష్యత్ తరాల్లో కూడా ఎక్కడికక్కడ ఇలాంటి స్కూల్స్ కానీ సెంటర్స్ అంటే కోచింగ్ సెంటర్స్ లాగా నృత్య నేర్పించేటువంటి సెంటర్స్ను కూడా ఇంకా డెవలప్ చేసుకుంటూ ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఈరోజు చూస్తే ఒక సినిమా రంగానికో లేదా ఇతర కమర్షియల్ వాటికి ఎక్కువ మనం డైవర్ట్ అవుతున్నాం. ఇలాంటి కళా పోషణ వైపు తక్కువ మంది అట్రాక్ట్ అవుతున్నారు. కాబట్టి ఆ యొక్క గొప్పతనాన్ని కూడా, ప్రాచీన కళా వైభవం యొక్క గొప్పతనాన్ని కూడా మనం భవిష్యత్ తరాలకు, నేటి తరానికి వివరిస్తూ మరి భవిష్యత్తులో మరింత పటిష్టంగా, విస్తృతంగా ఎక్కువ మంది ఈ ప్రోగ్రామ్స్లలో, ఈ నృత్యాలలో పాల్గొనే విధంగా అందరం కృషి చేయాలని కోరుకుంటూ, మా సోదరులు పెద్దలు, మా సహచర మంత్రివర్యులు మరి మన శాఖకు మంత్రిగా ఉన్నారు. వారు తప్పకుండా గతంలో అనేక అవార్డ్స్, రివార్డ్స్ ఇచ్చినటువంటి సందర్భాన్ని కూడా మీరు గుర్తు చేయడం జరిగింది. గత కొంతకాలంగా మరి అవార్డ్స్ కానీ, ప్రోత్సాహాలు కానీ లేకుండా
వెనుకబాటుతనానికి ఇలాంటి కళ గురైంది కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా మా మంత్రివర్యులు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మిమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తూ ప్రాచీన కళా వైభవాన్ని కూచిపూడి నృత్యాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం తప్పకుండా ప్రభుత్వ పరంగా మీకు అన్ని రకాలుగా సపోర్టుగా ఉంటామని తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారు కొన్ని చిన్న ప్రాబ్లంతో రాలేకపోయారు. మమ్మల్ని ఇద్దరిని కూడా ప్రభుత్వం తరఫున పంపించడం జరిగింది. మరి చిన్నారులందరికీ కూడా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ తప్పకుండా సక్సెస్గా ఉండాలని వారందరినీ దీవిస్తా ఉన్నాం. నమస్కారాలు.